పేరే పేరే గట్టిగా చెప్పాలి. ఎవరేనిది? ఎవరినిది? పులుసు మావండి. నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉన్నావే? చెప్పేని అమ్మా. నువ్వు ఒకదాన్ని 100 ఏళ్లకు ఉన్నావు. ఇప్పుడు ఎప్పుడైందా నీ పెళ్లి? చెప్పు, నీ పెళ్లి ఎప్పుడైంది? ఎప్పుడైంది? మురుగశీల నీ పెళ్లి అయింది. ఎన్నేళ్ళ? నువ్వు పుట్టే 100 ఏళ్ళు అవుతున్నది అంటున్నావు. అయితే నువ్వు పుట్టి 100 ఏళ్ళు అవుతుంది. కానీ నీ పేరేం పేరు? చంద్రమ్మ. పులుసు మామిడి చంద్రమ్మ. అనంత రెడ్డి మిస్సెస్ గా మీరు? అయితే అప్పుడేమో ఇప్పుడు 100 సంవత్సరాలు బతుకుతారు. ఇప్పుడు 60 కూడా వస్తలేవు కానీ అప్పుడే పుట్టుకోమంటారు. అయితే మీరు అప్పుడు ఏం తిన్నారే? మీరు ఏం పుండి కూర, అడ్డమైన కూర, పూచిగా గంటిగా కడివారుతుండే భూమి, దిగుతుండే మా భూమి. మా భూమి పంట వెళ్ళదు. మీకు ఏం ఎరుకున్నది? జర్ర నాయనకు జర్ర ఎరుకుండే అని మీకు ఎక్కలేదు. ఏ నెలకుండే కన్నోళ్ళ తాయి కూలి పోయి కన్నోళ్ళ తాయి కూలి పోయి చెట్టుక తిన్నాం. బిడ్డ దొంగతనం చేయలే. ఎవరి దగ్గర కూలి పోయారు మీరు? మస్తు మంది తాయికి పోయినాం. ఎవరి తాయికి పోయినాం. కూలి తెచ్చుకున్నాం, తిన్నాం, జీవనం చేసుకున్నాం, బతికినాం. ఇది బంగారం దాయేది? ఇది బంగారం దాయేది? బంగారది. ఇది కూడానా? అవునా? పైసలు వస్తాయా అంతే? పైసలు వస్తాయి అమ్మితే? ఏమో పైసలు చేస్తాయి. అవునా? అయితే మళ్ళీ ఇప్పుడు 60కి పుట్టుకోమంటారు. ఇప్పుడు వాళ్ళు ఏం తింటే గట్టిగా ఉంటారు? నీకేమన్నా తెలుసా? ఐడియా ఉందా? నీకేమన్నా అవగాహన ఉందా? 3 గత్తాలు రాయి, 3 భూమాలు రాయి, పువ్వులు రాయినట్టు రాజు వచ్చిండ్రప్పుడు చాలా కథ. ఇది ఇప్పుడు నేను యూట్యూబ్ లో పెడతానే ప్రపంచం అంతా చూస్తుంది. నువ్వు వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఇప్పుడు ఇదోగా నామోన్ వచ్చింది. ఏది? ఇది ఇదోగా నామోన్ ఉన్నది. కొత్త నామోన ఏది? అది పోయింది. మాది పోయింది. మా జమాన పోయింది. పిచ్చెత్తుకపోయింది. ఎక్కడ పోయిందో ఇంకా రాదు. అది ఏంది? మా జమాన రాదు. రాదు. మీ జమానకి ఇంకేమేమి వచ్చేది ఉన్నదో. అవును. ఎట్లొస్తుంది? ఎట్లొస్తుందో భగవంతుడు ఎట్లా చేస్తాడు. భగవంతుని చేతులు మంచిగా చేసి మంచిగా ఉంచితే అంత సంతోషం ఉంటుంది. ఇట్లా చేసి అట్లా తరుగు చేసి అది ఇట్లా తరుగు చేస్తే లాభమేమున్నది? నువ్వు వ్యవసాయం చేసినావాను? కలిసినావా చేనులలో? ఏమేమి చేసినావు చెప్పే. నువ్వు చిన్న ఉన్నప్పుడు నీ పెళ్లి అయినాక మీ అత్తమ్మ ఏం పని చేపించింది? మీ మామ ఏం పని చేపించిండు? కోసినాం, జొన్న కోసినాము, కలిసినాము. సాన్పు వేసినావా? అది పుట్టిన పని చేసినాము. ఉన్న పని సాన్పు కూడా వేసినావా? నువ్వు సాన్పు వేసినావా? ఆకిలి సాన్పు ధాన్యము ధాన్యం సాన్పు మరి ఏం ధాన్యం. అప్పుడు ఏం పంట వేసిరే మీ ఇంట్లో? అప్పుడు అదే మీ చేనుల అప్పుడు కొర్ర, జొన్న, పెసాలు, మినుములుగా ఇవే. ఇవే. అప్పుడు మంచి ఆదాయం వచ్చిందా? నువ్వు అప్పటి నుంచి రైతే? చిన్నప్పటి నుంచి రైతు బిడ్డవే? నువ్వు పెళ్లి చేసుకున్నా రైతు పెళ్ళమైనవు. మళ్ళీ నీ కొడుకులు కూడా రైతులే? పెసాలు, మినుములు, మంచి నువ్వులు, కొర్రలు, జొన్నలు, కైదలు పెట్టుకున్నారు. అన్ని చెరుకు లేదా? చెరుకు వేయలే? చెరుకు ఉంది. చెరుకు. అవునా? మా తాన. ఇప్పుడు మీ కొడుకులు వ్యవసాయం చేస్తారు. నీకేమో తెలుసా వాళ్ళు ఏమేమి వేస్తారు? నీళ్ళు తీసుకురావాలనా? ఇప్పుడు నీళ్ళు లేవు. అప్పుడు మాసు నీళ్ళు బాయిదా. అప్పుడు మాసు నీళ్ళ? అరే వైకుంఠము. ఆ గడ్డ మొత్తం దూడే దుష్క మనుషులు మొత్తం తాగిండ్రు. మాకు అదే మంచిది. చూడు 3 మందే ఆగిండ్రు మా బావికి. మా బావి ఒక్కటే ఉన్నది. దొక్కున్నాం మేము. మా బావి లేకుండా నీళ్ళు తులసల్ల బావి లేదు, బత్తాయిల బావి లేదు, మాది వల్ల బావి లేదు. మీ బావి నడమంతారా వచ్చినాయి బావులు. మా బావి ఒక్కటే ఉన్న సూడాగడ్డకు.
మొత్తం నీ గురించి చెప్తున్నావు. ఓకే ఓకే బాగుంది కానీ అందులో ఎక్కడ లక్ష్మో బిడ్డ బాబా తెల్లారి టాకాల బావి నిండా దొరకాలి. ఏంది లేదు తెల్లారి టాకాల బావి నిండా కావాలి. ఇదేంటి పొద్దున దాకా పెట్టేస్తే తెల్లం దాకా తెల్లారి టాకాల పోతే నిండా నిండాలి. అట్లా ఎక్కడ బాగా లక్ష్మమ్మ. ఇప్పుడు నేను అడిగిన దానికి చెప్పు, నేను అడిగిన దానికి చెప్పు. అప్పుడు అంటే అవి కొర్రెలు తైదలు అవన్నీ న్యాచురల్ ఉండే, దాంట్లో ఏం కల్తీ గిల్తీ లేదు, అది మీరు తిన్నారు. మళ్ళీ ఇప్పటి వాళ్ళు ఏం తినాలి గజ్జి చెప్పు. ఇప్పుడు అంతా మొత్తం పాయిజన్ కెమికల్స్. వరిబువ్వ తింటున్నారు. వరిబువ్వ మంచిగా వరిబువ్వలు పెట్టుకొని చల్లుకుంటా పెట్టుకుంటా తినుకుంటా తాక్కుంటా మంచి దొరలోళ్ళు ఉంటున్నారు. దొరలోళ్ళు ఉంటారా? నడుస్తుందా ప్రపంచం? నడవదు. సాంకే ఏ సామికి? భగవంతునికి. ఓకే ఇదంతా సుఖానికి వచ్చి ఎవరు నువ్వు పోతున్నావు, నాకు ఇంతే సంతోషము, నన్ను మంచిగా సాగదు. అయితే ఇప్పుడు నువ్వు 100 సంవత్సరాలు అని చెప్పి నేను యూట్యూబ్ లో పెడుతున్నా. పులిసిమోం నుంచి అనంతరెడ్డి వాళ్ళ ఆమె చంద్రమ్మ జారగూడెం నుంచి పులిసిమాడికి ఇచ్చిర్రు. నువ్వు చేసిన 70-80 సంవత్సరాలు వ్యవసాయం చేసినావు. నువ్వు చేసినావు, నీ కొడుకులతో చేయించినావు, నీ మన్మర్లకు కూడా చేపిస్తున్నావు. అట్లా ఉంటది నీతోటి. ఇంకోటి ఏంటంటే ఇదంతా స్టోరీ యూట్యూబ్ లో పోతుంది. ఓకేనా నీకు? మీ ఇంట్లో ఎవరన్నా అంటారా నన్ను ఏమనంటే ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తానా ఆరంభించింది. నా చేతులు ఏం లేదు, చేతులు లేవు, కాళ్ళు లేవు, నడుములు లేవు, కళ్ళు లేవు, అయిపోయింది. వండింది ఆడింత పెడితే చేతులు కూడా ఏం చేస్తావు? వండింది ఆడ పెట్టి ఇంత పెట్టుకొని తిని ఏమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈమె 100 సంవత్సరాలు మైబేలి భాష. ఇప్పుడు మైబేలి భాష చాలా మంచిగా చేసిండు ప్రపంచాన్ని. మైబేలి భాష ఈ కాపాల మీదకి వచ్చిందంతా దింపేసిండు. ఇప్పుడు ఆమె జరిగిన సంఘటన అప్పుడు ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది, అది మనకు అర్థమైతే లేదు. సో ఈమె 100+ ఇయర్స్ ఉంది. సో నేనేందంటే 100+ ఇయర్స్ యూట్యూబ్ లో పెడదామని చెప్పి నా ఐడియా వచ్చింది. సో 70 to 80 ఇయర్స్ మేము మొత్తం వ్యవసాయం చేసింది ఫ్రెండ్స్. ఇది ఎక్సలెంట్, అప్రిషియేట్, సౌండ్స్ గుడ్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈమె నేను యూట్యూబ్ లో పెడుతున్నా. ఈమె సబ్స్క్రైబ్, లైక్, షేర్ అంటది. ఒకసారి నోట్లో తోటి ఎట్లుంటాయి సబ్స్క్రైబ్ అని చెప్పాను ఆయనమ్మ. సబ్స్క్రైబ్ చెప్పు, సబ్స్క్రైబ్ అని చెప్పు. సబ్స్క్రైబ్ చెప్పు, సబ్స్క్రైబ్ చెప్పు. సబ్స్క్రైబ్ 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 చెప్పు. సబ్స్క్రైబ్ చెప్పే ఏం కాదు. నేను అడుగుతా చెప్పు. లైక్ అని చెప్పు. లైక్ లైక్ అని చెప్పు. లైక్ 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 షేర్ సబ్స్క్రైబ్ చెప్పేం కాదు. ఒకసారి చెప్పే ఒకసారి ఏం కాదు. నువ్వు అను ఒకసారి. నువ్వు అనుడే ఇంపార్టెంట్, నేను అనుడు కాదు. లైక్ 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 షేర్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్ అవి చెప్పేసింది ఫ్రెండ్స్, ట్రై చేసిన నేను. మీరు డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి. ఓకేనా? మళ్ళీ వస్తాయి ఈ వీడియోలతో. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, బాయ్.